హలో నానా, సిగ్నల్ లేనట్టుంది, కొంచెం బయట దాకా వెళ్ళొస్తాను. సిగ్నల్ లేనట్టుంది, బయటకు వచ్చి మాట్లాడతాను. ఏమే, నాకెందుకు ఈ హర్షబాబు మనలాగా కొట్టేసేయడం అనిపిస్తుంది. వీళ్ళ వాలకం చూస్తుంటే ఇప్పుడే మన బండారం బయట పెట్టేలా ఉన్నారు. అయ్యో అవునా, త్వరగా ఏదో చేయవయ్యా. బావగారు, అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి. ఇక్కడ సిగ్నల్స్ లేవంటున్నారు కదా. క్యారియా, బయటికి వెళ్ళి మాట్లాడతాను. తయారు, నువ్వు కూడా రా. దివ్యకి మనం తీసుకొచ్చింది గిల్టు నగలని బలమైన డౌట్ వచ్చింది. నాకు తెలిసి మనం తెచ్చిన నగలు ఒకదాన్ని కొట్టేసి ఆ హర్షబాబుకిచ్చి పంపించేసి ఉంటుంది. హర్షబాబు అది గోల్డో గిల్టో తెలుసుకుని వస్తాడు. అది గిల్ట్ అని తెలిసిన మరుక్షణం ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తాడు. మరి ఏం చేద్దామయ్యా? లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారికి వియంకులో పోతున్నామని మనం అందరికీ చెప్పేశాం. నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోతే జన్మలో మన కుమారికి పెళ్లే జరగదు. మన గురించి అందరికీ తెలిసిపోతుందయ్యా. అంత దాకా ఎందుకు నడుస్తా? పథకం బాగుంది కానీ ఆ పిల్లని దాచేదెలా? నేను చెప్తాగా. అమ్మా మంగా, అమ్మా మంగా, ఏంటి తాతయ్య? ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది కదా. ఇంటికి ఇంకొంతమంది బంధువులు వస్తారు. మీరు ఇక్కడ ఆడుకుంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కదా. ఓ పని చేయండి, ఇంటిపైకి వెళ్ళి ఆడుకుంటారా? ఓకే తాతయ్య. ఇదిగో ఆడుకోండి ఆడుకోండి ఆడుకోండి. గుడ్ గర్ల్. ఇదిగో తయారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ దివ్యని టెన్షన్ పెడదాం పదా. అమ్మా దివ్య, మీ ఇంట్లో ఒక చిన్నపిల్ల ఉండాలి కదా. అవును మంగ, ఎందుకు అడుగుతున్నారు? ఆ అమ్మాయి మరో 2 పిల్లలతో కలిసి గేటు దాటి వీధిలోకి వెళ్ళిందమ్మా. మేము ఆగమన్నా కూడా ఆగలేదు. అవునా? అయ్యో అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. బావగారు, ఏదో చిన్న బిజినెస్ డీలింగ్. మీ ఇంట్లో అడుగు పెట్టాను లేదో ఓకే అయిపోయింది.
పేరయ్య గారు ఇంకా ఎంతసేపని ముహూర్తాలు చూస్తారు? శుభముహూర్తం దాటిపోతుంది. అలాగేనండి. బావగారు, చెల్లెమ్మ, ముహూర్తం దాటిపోకముందే మనం తాంబూలాలు మార్చుకుని పిల్లలతో ఉంగరాలు మార్పించేద్దాం. ముహూర్తం మించిపోతే మళ్ళీ బాగుండదు అన్నయ్య గారు. మా పెదబాబు బయటికి వెళ్ళాడు కదా, వచ్చి రావడంతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. హర్షకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. అసలు ఈ టైంలో హర్ష ఎక్కడికి వెళ్ళాడు? ఏ పిల్లలు ఇటువైపు రాలేదే? బయటకు వెళ్ళిపోయారని ఏడుకొండలు చెప్పాడు. అబద్ధం చెప్పాడా? ఒకవేళ పిల్లలు మేడపైకి వెళ్లారా? మంగని స్టెప్స్ ఎక్కకూడదని నేనే చెప్పాను. తను పైకి వెళ్ళుండదు, అలాగని బయటికి వెళ్ళదు. హర్షబాబుకి వికెట్ నగలం తెలిసిపోయినట్టుంది. అందుకేనేమో తను వచ్చే వరకు ఎంగేజ్మెంట్ ఆపమని చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏదోలా తొందర పెట్టి ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. టైం అయిపోతుంది బావగారు, తాంబూలాలు మార్చుకుందాం. అవునుదనా, ఏ టైంకి ఆ పని జరిగిపోవాలి. మా అబ్బాయి కోడలు రానివ్వండి. అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా అని వాళ్ళు వచ్చేంత వరకు ముహూర్తం ఉంటుందా అక్క? అయినా ఇంట్లో శుభకార్యం పెట్టుకుని బయట పనులేంటి వాళ్లకు? కావాలని వెళ్లారా? ఈ పెళ్లి ఆపడానికి వెళ్లారా? బోనా, అందరి ముందు ఏమిటి మాటలు? ఒక్క 5 నిమిషాలు ఆగుదాం. మా పెద్దబాబు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కార్యక్రమం ప్రారంభిద్దాం. బావగారు, మీరు చెప్పిన 5 నిమిషాలు అయిపోయింది. ముహూర్తం టైం కూడా దాటిపోతోంది. ముహూర్తం మించిపోయాక కార్యం జరిపిస్తే రేపు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో. వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో. మనం కార్యక్రమం మొదలు పెడదాం ప్రసాద్. ఓనా, ఒక్క నిమిషం. వాళ్ళు వచ్చారేమో నేను చూసొస్తానండి. ఒక్క నిమిషం.
ఈ నిశ్చితార్థం జరగదమ్మా. వాళ్ళ మోసం బయటపడింది. మీరు ఊహించిందే నిజమైందండి. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అయ్యో, నేను టెన్షన్ పడుతుంది దానికోసం కాదండి. మంగ ఎక్కడ కనిపించడం లేదు. యాండి, ముందు హర్ష వెళ్ళాడు, తర్వాత దివ్య వెళ్ళింది, ఇప్పుడు సుమిత్రక్క వెళ్ళిపోయింది. వాళ్ళెప్పుడు వస్తారో ఏమో. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా? అవునదినా, వాళ్ళకి పెళ్లి ఇష్టం లేనట్టుంది, అందుకే వెళ్ళిపోయారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. అదేం లేదమ్మా. పంతులు గారు, కార్యక్రమం ప్రారంభించండి. అలాగేనండి. శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. వివాహ నిశ్చితార్థ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధి. వేదంతా వెతుకొస్తున్నాను, మంగ ఎక్కడ కనిపించట్లేదు. ఇంటిపైన వెతకరా? పైన మంగని మెట్లెక్కకూడదని నేనే చెప్పానండి. తను అసలు పైకి వెళ్ళదు. ఒకసారి వెళ్ళి చూద్దామమ్మా, రండి. పదండి. ఏ మంగ, ఇక్కడున్నా. మంగ, మంగ ఇక్కడ, ఇటు సైడ్ రా. ఏ మంగ, మంగ, మంగ. ఏమైంది మమ్మీ? ఏం లేదు బంగారం, నువ్వు కింద కనిపించకపోయేసరికి కాస్త కంగారు పడ్డావు. మంగ నిన్ను పైకి రాకూడదని చెప్పాను కదా. నేను కిందనే ఆడుకుంటున్నాను మమ్మీ. ఏడుకొండల తాతయ్య వచ్చి కింద డిస్టర్బ్ అవుతుంది అని పైకెళ్ళి ఆడుకోమని చెప్పారు, అందుకే పైకొచ్చాం. అంటే తను కావాలని పిల్లని పైకి పంపించి ఇంటి నుంచి పిల్ల బయటకు వెళ్ళిపోయిందని నీకు అబద్ధం చెప్పాడమ్మా. వాళ్ళది పక్క మోసం అమ్మా. వాళ్ళు తెచ్చిన నగలు కూడా ఒరిజినల్ కావు, గిల్ట్ నగలు. ఈ విషయం సేటే చెప్పాడండి. పదండి, మన కిందకి వెళ్ళి వాళ్ళ సంగతి తెలుద్దాం. మంగ, పద రా. చదివిన మంత్రాలు చాలు పేరయ్య గారు. లగ్నపత్రిక చదవండి. ఆ, అయ్యా, రాజేంద్ర ప్రసాద్ భువనేశ్వర్ల ద్వితీయ కుమారుడు చిరంజీవి సుదీప్ బాబుకు ఏడుకొండలు తాయారమ్మగార్ల ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి కుమారికి వివాహం చెయ్యాలని ఇరు పెద్దలు నిశ్చయించారు. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ముందు ఆడపెళ్లివారు ఇవ్వండి. అలాగేనండి. ఆగండి. డబ్బున్న ఇంటికి తన కూతుర్ని కోడల్ని చేయాలని నాటకం ఆడుతున్నారు. వీళ్ళు తెచ్చింది కాకి బంగారం అని ప్రూవ్ అయింది.
వీళ్ళు తీసుకొచ్చిన నగల మీద నాకు డౌట్ వచ్చి నీకెవ్వరికీ తెలియకుండా నేను నగని గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్ళాను. అతను టెస్ట్ చేసి అది గిల్ట్ నగ అని చెప్పాడు. చీటి కూడా రాసిచ్చారు, చూడండి. వీళ్ళు మొదటి నుంచి మనల్ని చీట్ చేస్తూనే ఉన్నారు మావయ్య. వీళ్ళు ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కారు ఏవి వీళ్ళవి కాదు. ఈ నగలు కూడా అన్ని నకిలీవి. అసలు వీళ్ళే నకిలీ మనుషులు. అయ్యయ్యో, అంత మాట అనకమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ నగల్ని చూస్తుంటే నాకు అదే అనిపిస్తోందమ్మా. మేం మాత్రం నకిలీ మనుషులం కాదమ్మా, పేదవాళ్ళం అంతకంటే కాదు. కాకపోతే కాస్త అమాయకులం, పాలేవో నీళ్ళేవో తెలియని వాళ్ళం. బావగారు, చెల్లెమ్మ, మమ్మల్ని క్షమించండి. ఆ ఇల్లు మాదే, ఆ కారు మాదే. ఈ నగల విషయంలో ఏదో తప్పు జరిగింది. మేము గోల్డ్ బిస్కెట్స్ కొని నగలు చేసేవాడికిచ్చి నగలు చేయమన్నాం. అవునన్నయ్య, మా మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు మమ్మల్ని మోసం చేసినట్టున్నారన్నయ్య. మా మంచి బంగారాన్ని వాళ్ళు కొట్టేసి నకిలీ బంగారంతో నగలు చేసి మాకు పంపించినట్టున్నారు. మేము మోసపోయాం అన్నయ్య గారు. కథలు బాగానే చెప్తున్నారు. మీరు చెప్పిందంతా నమ్మడానికి మేమేం అమాయకులం కాదు. మీరు తెలివైన వారు కాబట్టి మేము అమాయకులని గ్రహించి మేము మోసపోయామని గ్రహించారమ్మా. నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఏయ్, చెప్పిందే చెప్తున్నారేంటి? మమ్మల్ని నమ్మించాలనా? లేదు బాబు, మీరు నమ్మినా నమ్మకపోయినా మేము అమాయకులమే. మేము మోసపోయాము. బావుగారు, మేము ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని మోసం చేసిన నగల వ్యాపారి మీద కేసు పెడతాం. వాడిని జైల్లో పెట్టిస్తాను. మాకు సెలవు ఇప్పించండి బావుగారు, మేము బయలుదేరుతాం. పద తయారు. నిశ్చితార్థం అవ్వకుండా ఎలా వెళ్తారన్నయ్య? అంటే ఈ నగలు నకిలీవి కదా వదిన గారు? నగలు నకిలీవి కావచ్చు, మీరు కాదు కదా. అత్తయ్య, వీళ్ళు కూడా నకిలీయే. ఇంత జరిగాక కూడా మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు చేసిన మోసం బయటపడేసరికి మాట మార్చి మనల్ని ఏమారుస్తున్నారు. కాదు, వీళ్ళు అమాయకులు కాదు. అబద్ధాలు చెప్పి మోసాలు చేయటంలో బాగా ఆరితేరిన వాళ్ళు. ఎవరు ఎలాంటి వాళ్ళో మాకు బాగా తెలుసు. మీరేం మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నగలు నకిలీవైనంత మాత్రాన ఈ నిశ్చితార్థం ఆగదు. అది కాదత్తయ్య. నువ్వింకేం మాట్లాడకు దివ్య. ఇంకా ఆలోచించేదే లేదు. ఈ పెళ్లి జరగడం మీ ముగ్గురికి ఇష్టం లేదని మాకు తెలుసు. అందుకే ఏదో ఒక రకంగా ఆపాలని చూస్తున్నారు. వీళ్లతో మనకు అనవసరం ప్రసాద్. ఈ ఎంగేజ్మెంట్ చేసేద్దాం. ఊనా, మా మాట విను. దీపు జీవితం నాశనం అయిపోతుంది. దీపు నా కొడుకు. వాడి నిశ్చితార్థం, పెళ్లి అంతా నా ఇష్టం. మధ్యలో నీ జోక్యం అనవసరం అక్క. చూడాలనుకుంటే చూడు, ఇష్టం లేకపోతే గదిలోకి వెళ్ళిపో. హర్ష బాబు, దివ్య, ఇది మీకు కూడా వర్తిస్తుంది. చెల్లెమ్మ, వాళ్ళకిష్టం లేకుండా ఈ నిశ్చితార్థం ఎందుకులే చెల్లెమ్మ.
ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఎంగేజ్మెంట్ జరగాల్సిందే అన్నయ్య గారు.